యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందిలో తప్పులు వెతకటం ఒక అలవాటుగా ఆనవాయితీగా ఉంది. తమ తప్పిదాలను చూసుకోకుండా ఇతరుల తప్పిదాలను చూడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మేము చాలా తెలివిగల వాళ్ళమని అనుకుంటారు. తెలివికి నిదర్శనం తప్పులు వెతకడం కాదు, పరిష్కారాన్ని సూచించడమే. అవును, చాలామంది వారికి నచ్చిన వారిని ప్రేమిస్తారు, నచ్చని వారిని ద్వేషిస్తారు. పక్షపాతం చూపటం మంచిది కాదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఒక రోజున ఎరుకో మార్గం గుండా వెళుతూ మరి జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి గృహానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో కనపడుద్ది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని. జక్కయ్య యొక్క తప్పిదాలు చాలామంది చూశారు, కానీ యేసయ్య ఆ తప్పిదాల నుంచి అతన్ని తప్పించి అతడిలో ఏ దోషము లేకుండా, అపరాధము లేకుండా అతడి యొక్క పాపాన్ని పరిహరించడానికి, అతడి చెడుతనం నుంచి విడిపించడానికి అతన్ని దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రియులారా, యేసయ్య తన విధేయత వలన అనేక మందిని, ప్రజలందరినీ నీతిమంతులుగా తీర్చడానికి తాను విధేయత కనపరిచాడు. మనము ఒక మనుషుని యొక్క విధేయత వలన ఎలాగూ పాపంలో శాపంలో బ్రతుకుతున్నామో, యేసుక్రీస్తు యొక్క విధేయత వలన మనం నీతిమంతులుగా తీర్చబడగలము. యేసుక్రీస్తు పరిష్కారాన్ని కలిగించడానికి వచ్చాడు, మన శాపాన్ని దీవెనగా మార్చడానికి వచ్చాడు. యేసుక్రీస్తు మన బ్రతుకుల్ని వెలిగించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు మన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. మనము ఇతరులని వారి తప్పిదాలను చూడటం కాదు, కానీ మనలో ఏ తప్పిదము లేకుండా, ఏ అవిధేయత లేకుండా మనల్ని మనం పవిత్రం చేసుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ మన జీవితాన్ని దేవుని ఎదుట నిలబెట్టుకుంటే అంతకంటే గొప్ప విషయం లేదు. ఒకవేళ నీవు తెలివితేటలు కలిగి, వివేచన కలిగి, జ్ఞానము కలిగి ఇతరులని బాగు చేయాలని, ఇతరుల యొక్క జీవితాలను దేవుని స్థిరపరచగలిగితే ఎంత మేలు. అవును ప్రియులారా, వారికి ఒకవేళ పరిష్కారం తెలియకపోతే తెలియచేయండి. నా దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, అన్నయ్య, ఏదో చిన్న వయసులో సరదాగా సిగరెట్ ప్రారంభించాను, ఆ తర్వాత అలవాటుగా మారి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది, దీని నుంచి నేను విడుదల పొందాలి అని తెలియజేశాడు. వెంటనే నేను యేసయ్యను గూర్చి చెప్పి, అయ్యా, బ్రతుకుల్ని బాగు చేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడు మాత్రమే, జీవితాలను సరిచేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడు మాత్రమే. మనలో తప్పిదాలు అనేక మంది వెతుకుతూ ఉంటారు, కానీ మన తప్పిదాలను, మన లోపాలను ఆయన సరిచేయడానికి, మనల్ని బాగు చేయడానికి వచ్చాడు. ఆయన నామాన్ని నీవు అంగీకరించని యేసుక్రీస్తుని గూర్చి తెలియజేసి అతడికి రక్షణ భాగ్యాన్ని ఆ దేవాదేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన చేశాను. అతడు తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు, మంచివాడయ్యాడు. మీరు కూడా అనేకుల్ని ప్రార్థనలో నడిపించండి, దేవునిలో స్థిరపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.